నీటి పారుదల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నీటి పారుదల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పాత ఇరిగేషన్ ప్రాజెక్టులు మరమ్మతులు చేసి రాష్ట్రాన్ని నీటి లభ్యత పెంచి సస్యశ్యామలం చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరియు ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్లో 60 ఏళ్లుగా డీసిల్టింగ్ చేయగా 30% నీటి నిల్వ తగ్గిందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి లభ్యత పెంచడానికి అన్ని మేజర్ ప్రాజెక్టుల్లో డీసిల్టింగ్ చేసి నీటి నిల్వ సామర్థ్యం పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పాలేరు రిజర్వాయర్కు కూడా నీళ్లు పెంచే ప్రయత్నం చేసి అక్కడ నుండి మోతే తరలించి ఆ మండలాలలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నామని, దీనిపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించామని మంత్రి తెలిపారు. గవర్నమెంట్ పైసలు ఇచ్చేది నా బాధ్యత కదా. 6 నెలల కింద మనం ఏదైతే రెవెన్యూ ఇస్తున్నారో అదే మాట్లాడుతున్నాం. వాట్ ఆర్ ద ప్రాసెస్ కరెక్ట్? వై ఇస్ ఇట్ నాట్ బీయింగ్ డన్? సార్ రెడ్లకు ఉంటుంది సార్ 3.39 acres రిక్వెస్ట్ రీసెంట్ ఏం ధర్మతేజ పనిచేస్తున్నా లేదా? ఎన్ని పడతాయి? లాస్ట్ రివ్యూషన్ ఎప్పుడు అయింది? ఏంటి వాట్ ఇస్ దిస్? ప్రతిసారి కూర్చొని మీరు చేస్తున్నట్టు నటిస్తూ నేనేదో ఇనిపోయినట్టు అది రోడ్డు మీద పని లేకుండా ఇది కూడా యాక్సెప్టబుల్ టు మీ. రవిబాబు గారు ఎన్ని రోజులు అంటే ఇది వాట్ ఇస్ శాంక్షన్ డేట్? అది శాంక్షన్ డేట్ ఇది అగ్రిమెంట్ ఎప్పుడైనా చెప్పండి. అదే ల్యాండ్ అక్విజిషన్కి రిక్విజిషన్ ఇవ్వడానికి పంట ఇవ్వడానికి ఏమయ్యా మీరు ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ చేయవచ్చు కదా. ఈ ఎవరు రామకిషోర్ గారు లేడా? ఇప్పుడు రమేష్ బాబు గారు ప్రధానమంత్రి గారు మీ అందరూ చెప్తున్నాం, ఇది ఇంకా ఫాస్ట్గా జరగకుంటే మాత్రం ఇక మనం ఏదో సీరియస్ యాక్షన్ చెప్తున్నాం. చెప్పి అదే మీరు ప్రాసెస్ చేయండి అయ్యా. రైతులు అది మీరు కనీసం అవార్డు పాస్ చేయడానికి కలెక్టర్ రిక్వెస్ట్ ఇవ్వాలి, వారు అవార్డు చేయాలి. ఏమి లేకుండా ప్రతిసారి ఒక మాట చెప్తే అడేసేట యాక్సెప్టబుల్. వాట్ ఇస్ రీజన్? పంట ఉన్నది ప్రాసెస్ పేపర్ వర్క్ చేయడం అని చెప్పిందా? ఈ ల్యాండ్ అక్విజిషన్స్ కూడా కాంట్రాక్టర్ గారు ఆర్టీఓ గారు రైతులతో ఫాలో చేశారు సార్. వాళ్ళు ఎక్స్పెక్ట్ ఇచ్చారు. నేను మాట్లాడితే యాక్సెప్ట్ ఇచ్చారు. కాంట్రాక్టర్ గారు ఈ రోజు ఫోర్ స్టార్ట్ చేస్తారు సార్. నేను హనుమంతరావు చెప్తున్నా, నువ్వు కూడా సీరియస్ వర్క్ చేస్తే చెయ్యి సార్. 1 month అయింది సార్, మిషనరీ మొదలైతే చేశాను. లాస్ట్ టైం ఆర్టీఓ గారు మన మీటింగ్ అయినప్పుడు ఆర్టీఓ గారు ప్రామిస్ చేశాను. మీరు ఎట్లా చేస్తారో చేయాలి. ఇట్ ఈస్ అ సింగిల్ థింగ్ దట్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేయాల్సిందే. ఓకే, ఎవడో ఒక రైతులు ఒప్పియండి, కన్సెంట్ చేయండి. వాళ్ళకి కొంత గవర్నమెంట్ ఎంత మ్యాక్సిమం ఎంత ఇవ్వండి, ఆ తర్వాత ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయండి. పేరు మార్చేసి రాజీవ్ శాంతినగర్ స్కీములు పెట్టినాము. నా పేరు నేను సాగి చేసుకుంటా అంటే వాడు వేస్తారు. సో అది రాజీవ్ శాంతినగర్ స్కీములు పెట్టి 5,000 ఎకరాలకి అందులో ఇప్పుడున్న ప్రభుత్వంలో చెక్ డ్యామ్ ఉందా? చెక్ డ్యామ్ సరిగ్గా కట్టండి, సరిగ్గా డిజైన్ చేయండి. చెక్ డ్యామ్ గుర్తుపోతున్నాయి. ఓకే, ఈ 2 స్కీమ్ల విషయంలో రమేష్ బాబు గారు ఇది మంచిది కాదు నేను చెప్తున్నాను. ఊరికే బహిరంగ ఈ 2 స్కీములు నేను వచ్చినప్పుడల్లా ప్రోగ్రెస్ లేకుండా మాత్రం మర్చిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇది వర్కింగ్ సీజన్, ఎండాకాలము ఈ వర్కింగ్ జరగాలి. ఇప్పుడు ఇంకా మనం ప్రొపోజ్ చేసే ఇది ఇక్కడ ప్రోగ్రెస్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇస్ వెరీ పూర్. అంటే శాంక్షన్ అయింది, టెండర్ అయింది కూడా ప్రోగ్రెస్ పూర్. మీ దగ్గర కూడా కొన్ని అసలు ఏమైతే లేవు. శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎస్ఎల్ఎస్సి పోవాలంటే
రేపు క్వాలిఫై చేసి క్లియర్ చేయండి. రెండోది ఒకటి ఒక లిఫ్ట్ ఇరిగేషన్కి సపరేట్ ప్రెషర్ మెయిన్ లైన్ వేయాలట, అది కూడా SLSCకి వచ్చిందట. ఓకే, ప్లీజ్ క్లియర్ దట్ ఇమీడియట్లీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కూర్చోరు, నేను చేపల పిల్లలు లిఫ్ట్ మాట్లాడు. సరే, ఇప్పుడు ఇంకోటి శ్రీ గారు, మీరు SC ఈ 2-3 రోజుల్లో కోదాడలో అన్ని లిఫ్టిగేషన్ స్కీమ్స్ రివ్యూ చేయండి. నేను వచ్చి కూర్చునేటప్పుడే మీరు వస్తుంటే నాకు అనిపిస్తుంది మీకు ఆ ఖమ్మం ఎడిషన్ ఛార్జ్ చేసి అయిపోతాం, మీకు కూడా ఎక్కువైపోయింది మీకు. ఓకే, సార్ కూడా ఎడిషన్ ఛార్జ్ కూడా ఇచ్చేద్దాం. అది నేను చేస్తున్నా నాకు ఏమనిపిస్తుంది, నేను చేదో మాట్లాడితే స్టేట్మెంట్ ఇస్తూ పోతున్నా గ్రౌండ్లో వర్క్ అవుతుంది. నువ్వు తక్కువ నేను తక్కువ. ఓకే, ఇప్పుడు ఏం కావాలో అడగండి. మీరు ఇప్పుడు ఎక్కువ దగ్గరగా పోయే టైం కలవండి. ఓకే సార్, సార్ అది 3 సార్లు ఇంజన్లు కానీ చాలా ఇబ్బంది అని 400 ఎకరాలు తమరైతే 18 ఏళ్ళ ఇంజన్ల లైఫ్ అయిపోయింది సార్. అయినా ఆ చామరాజు ఆదాయం పెట్టడం ఇట్లా ఏం రామకృష్ణ, నువ్వేదో ఉద్ధరిస్తావు తీసుకొస్తే నువ్వు రెస్ట్ తీసుకుంటావు అంతా. ఓకే, సరే, ఇప్పుడు ఆ మోతే చెప్పండి. ఒకటి, నాగార్జున సాగర్ ఆయకట్టుకి నీళ్లు పెంచడానికి, అదేవిధంగా SRSP స్టేజ్ 2కి నీళ్లు పెంచడానికి ముందు చర్యగా ఏమైపోయిందంటే మీ అందరికి తెలుసు, నాగార్జున సాగర్ కానీ SRSP కానీ కట్టి ఒక 60 ఏళ్ళు అయింది. ఈ 60 ఏళ్లలో కొంత సిల్టింగ్, సెడిమెంటేషన్ అయింది. అంటే ఇసుక మట్టి రావడం, ఆ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ తగ్గుతూ పోయింది. తగ్గుతూ పోతే ఏమైతుంది, నీళ్ళ కెపాసిటీ తగ్గిపోతే ఆయకట్టు తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ 60 ఏళ్లలో ఎవరు చేయలేదు. నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఈ మేజర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ డీసిల్టింగ్, డీసెడిమెంటేషన్ ఒక భారతదేశంలోనే బెస్ట్ పాసిబుల్ టెక్నాలజీతో పని మొదలుపెట్టినాము. ముందుగా నాగార్జున సాగర్ కెపాసిటీ పెంచడానికి నాగార్జున సాగర్ డీసిల్టింగ్, డీసెడిమెంటేషన్కి ఇప్పుడు పనులు మొదలు పెడుతున్నాము ఎండాకాలము. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏదైతే SRSP స్టేజ్ 2 నీళ్లు రావాలో వాళ్ళకి సరిపోకుండా మనకి ఇవ్వరు కదా, అది నీళ్ళ స్టోరేజ్ పెంచడానికి అక్కడ కూడా డీసిల్టింగ్, డీసెడిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అదొక ప్రక్రియ. రెండోది, మనకి నీళ్లు పెరగడానికి ఖమ్మంలో సీతారాం సాగర్ ప్రాజెక్టు వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నా. ఆ విధంగా గోదావరి జలాలు పాలేరుకి తీసుకొచ్చి పాలేరు నుంచి కొన్ని నీళ్లు మనం వాడుకోవడానికి. అయితే ఇప్పుడు శ్రీగారు అన్నట్టు మరి అయిపోయిందని ఏం లేదు, ప్రయత్నం జరుగుతుంది అంతే. ఒకటేమో గోదావరి జలాలు సీతారాం సాగర్ ప్రాజెక్టు ద్వారా పాలేరు తీసుకొస్తే ఆ నుంచి మనం కొంత మోతే తీర్చుకొని, రెండేది మున్నేరు వాగు నుంచి కూడా పాలేరుకి నీళ్లు తీసుకొస్తున్నాము. అంటే పాలేరు రిజర్వాయర్కి అన్ని విధాలుగా 3 విధాలుగా వాటర్ పెరిగేటట్టుగా, ఇట్లా ఒకటి సీతారాం సాగర్, 2 మున్నేరు లింకు, 3 నాగార్జున సాగర్ డీసెడిమెంటేషన్ చేసి. ఓకే, ఈ 3 విధాలుగా పాలేరులో నీళ్లు ఇంకా గట్టిగా ఉండేటట్టు, ఇంకా ఎక్కువ ఉండేటట్టు ముందస్తు చర్యలు తీసుకొని, ఆ తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్లు మనం పక్కనే ఉన్న మోతే మండలానికి ఉపయోగించే ఒక ప్రయత్నం చేస్తున్నాం. మరి ఆయన సంతోష్ రెడ్డి చెప్తే ఆయన ఎవరు చెప్పలేదు, ఎవరు రాలేదు, వెళ్ళిపోతే. అయితే ఇది ఒక ప్రపోజల్ మాత్రమే, అంటే ఇది అయిపోయిందని మీరు రాయవద్దు, ప్రయత్నం మాత్రమే ఇది. రమేష్ బాబు గారికి నేను నకరికల్ పోయి అన్నించి సూర్యాపేట జిల్లాలో
వాటర్ అవైలబిలిటీ పెంచడానికి సూర్యాపేట జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాటర్ అవైలబిలిటీ పెంచడానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి 6 దశాబ్దాల నుంచి డీసెడిమెంటేషన్ చేయలేదు. అంటే ఇసుక మట్టి కూరుకుపోయి ఆ రిజర్వాయర్స్ ఆ ప్రాజెక్ట్స్ కెపాసిటీ 25-30% తగ్గినాయి. అందుకోసమే ఏదైతే డిజైన్డ్ ఆయకట్టు ఉందో ఆ డిజైన్డ్ ఆయకట్టుకి పూర్తిగా నీళ్లు రావడం లేదు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కి రావడం లేదు, ఎన్ఎస్పి టేలెంట్ ఏరియాస్కి రావడం లేదు. ఆ వాటర్ అవైలబిలిటీ పెంచడానికి ఒకటేమో ఆల్ మేజర్ ప్రాజెక్ట్స్లో డీసెడిమెంటేషన్ కార్యక్రమం ఒక జాతీయ ప్రోగ్రాం కింద చేపట్టడం జరిగింది. దాని ద్వారా ఎన్ఎస్పి టేలెంట్ ఏరియాస్కి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 టేలెంట్ ఏరియాస్కి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం ఇది. అదేవిధంగా పాలేరు రిజర్వాయర్ కూడా నీళ్లు పెంచాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము. సీతారాం సాగర్ ప్రాజెక్టుకి గోదావరి జలాల నుంచి 67 టీఎంసీలు కేటాయింపు చేసినాము. మూనేరు నుంచి గ్రావిటీ ద్వారా ఒక 10 టీఎంసీ పాలేరు తీసుకొస్తున్నాము. అదేవిధంగా ఎన్ఎస్పి నుంచి కూడా పాలేరుకి ఎక్కువ నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. పాలేరుకి ఎక్కువ నీళ్ళు తీసుకొచ్చి అందులో కొంత భాగము మేము మోతే మండలానికి ఒక చిన్న లిఫ్ట్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు రివ్యూ మీటింగు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి టేలెంట్ ఏరియాస్కి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలని ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లు, పాత ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులతో రాష్ట్రం మొత్తం కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో సస్యశ్యామలం చేసే ప్రయత్నంలో ఇవన్నీ భాగస్వామ్యం అని చెప్పి నేను మనం చేస్తాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618